కారపూస చేయడానికి ఖచ్చితంగా మనకు శనగపిండి కావాలి కదండి. కానీ శనగపిండితో చేస్తే చాలామంది తినరు కదా, ఎందుకంటే గ్యాస్ ఫామ్ అయిపోతుంది అనేసి అసలు తినరు. కానీ చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు కదండి కారపూస. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందని. కానీ శనగపిండి వేయడం వల్ల చాలామంది తినకుండా మానేస్తుంటారు. అలాంటప్పుడు శనగపిండితో పని లేకుండా ఇలా చేయండి, చాలా టేస్టీగా వెన్నలా కరిగిపోతాయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము ఒక కప్పు కొలత అనేది తీసుకోవాలండి. 1.5 కప్పు పుట్నాల పప్పు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వాము కొద్దిగా వేడి చేసుకోండి, అప్పుడే బాగా మెత్తగా మెదుగుతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలండి. బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎంత మిక్సీ పట్టుకున్నా కూడా కాస్త పలుకు అనేది ఉంటుందండి, వాము వేసాం కాబట్టి. ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నాం అనుకోండి, కారపూస వేసేటప్పుడు తగులుకోకుండా చక్కగా కారపూస అనేది దిగుతుంది. చూడండి, ఇలా పలుకు అనేది ఉంటుంది కాబట్టి దీన్ని తీసేసేయాలి. ఇప్పుడు ఏ కప్పుతో మనం పుట్నాల పప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే 3 కప్పులు బియ్యపిండి తీసుకోవాలండి. మీరు షాప్లో కొన్న బియ్యపిండి అన్నా తీసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో తీసుకున్న బియ్యపిండి అన్నా తీసుకోవచ్చండి. ఇందులో తగినంత సాల్ట్, తగినంత కారం వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కానీ, వెన్న కానీ, లేకపోతే ఆయిల్ కానీ వేడి చేసుకొని వేసుకోండి. ఈ పిండికి అంతా కూడా చక్కగా పట్టేటట్టు ఇలా బాగా పట్టించాలి. ఇలా కాస్త ఆయిల్ వేయడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనం కలుపుకోవాలండి. వేడి నీళ్ళు అయితే కాదండి, నేను చల్ల నీళ్ళే వేస్తున్నాను. పిండి అనేది ఇలా కలుపుకోవాలండి. మరి ఎక్కువ లూజుగా ఉండకూడదు, అలాగని ఎక్కువ గట్టిగా ఉండకూడదు. ఇలాగుంటే సరిపోతుంది. మామూలుగా మనం అయితే శనగపిండితో చేస్తే జిగురుగా ఉంటుంది కదండి, గిన్నెకంతా అంటుకొని చేతికంతా అంటుకొని. అలా ఏముండదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొద్దిగా పిండి తీసుకొని మిగతా పిండి పైన మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఉరుకు తవా తీసుకొని మనకు కారపూస వేస్తాం కదా, ఆ ప్లేట్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి. తర్వాత కొద్ది పిండి అనేది ఫిల్ చేసుకొని ఇలా టైట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. బాగా వేడిగా ఉందనుకోండి, మనం వేయంగానే చక్కగా పొంగుతూ కారపూస అనేది ఫ్రై అయిపోతుందండి. ఇది ఎక్కువసేపు ఏం పడదు, జస్ట్ 1 నిమిషంలో కారపూస అనేది ఫ్రై అయిపోతుంది. మరొక వైపుకి తిప్పేసుకోవాలి. చాలా సింపుల్ అండి. మనం మామూలుగా కారపూస చేస్తే చాలా జిగురుగా ఉంటుంది కదా, పిండడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది కదండి. కానీ ఈ పిండితో చేసుకోండి, చాలా సాఫ్ట్గా దిగిపోతుందండి కారపూస. అలా అంటే చాలు, నొక్కితే సరిపోతుంది, మనం ఈజీగా పడిపోతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మరొకసారి కూడా వేసేటప్పుడు మీరు ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాతనే వేసుకోవాలండి. వేడి కాస్త తక్కువ ఉందనుకోండి విడిపోతుందండి. కాబట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసుకోండి కారపూస అనేది, అప్పుడే చక్కగా వస్తుంది. 2 వైపులు కూడా ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత సింపుల్గా అయిపోతుంది. జస్ట్ ఒక 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి ఇంట్లో బియ్యపిండి ఉంటే. ఎప్పుడు శనగపిండితో కాకుండా ఇలా చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ కూడా పడనవసరం లేదండి, జస్ట్ 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. చూడండి అస్సలు ఆయిల్ అనేది పీల్చుకోదు. చూడండి నేను ఊరికే అలా నొక్కంగానే ఎంత సాఫ్ట్గా నలిగిపోతున్నాయో కారపూస. అస్సలు ఆయిలే పీల్చుకోలేదు, చూసారా, డ్రైగా ఉంది. ఇలా కాస్త వేడి చల్లారిన తర్వాత మీరు ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నారంటే నెల వరకు కూడా చాలా క్రిస్పీగా బాగుంటాయి. నచ్చింది కదా, వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి.